హై వ్యూవర్స్, ఈరోజు రామ్ చరణ్కి సంబంధించి ఊహించినటువంటి కేసు నమోదు కాబోతుందని నాకు అనిపిస్తుంది. రామ్ చరణ్ అభిమానించేవాడిగా, మెగా ఫ్యామిలీ అంటే ఇష్టపడేవాడిగా ఈ టాపిక్ టచ్ చేసి రావటం నాకు బాధగానే ఉంది. బట్ యాజ్ ఏ జర్నలిస్ట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ అవేర్నెస్ ఎవరిలో, కస్టమర్స్ అండ్ పబ్లిక్ లో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మీకు బాగా గుర్తుంటే 2024 మే 7, మే 8, మే 19, మే 24, జూన్ 10, జూన్ 7, ఆల్మోస్ట్ మే, జూన్ ఈ 2 నెలలు మీరు అబ్జర్వ్ చేయండి. 2024లో ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నటువంటి బ్రాండ్ అంబాసిడర్, మోడల్, సెలబ్రిటీ ఎవరైనా కానీ వారు సైతం వారు దేన్నైతే ప్రమోట్ చేస్తున్నారో దానిలో ఏమాత్రం లోపం ఉన్నా దానివల్ల దానిని వాడిన కస్టమర్లు ఇబ్బంది పడ్డా, వీరు చెప్పింది కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మోసపోయినా, అప్పుడు వాళ్ళు కన్స్యూమర్ ఫోరంని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ దాన్ని తయారు చేసిన వాళ్ళు, అమ్మిన వాళ్ళు అండ్ అన్నింటికి మించి దానిని ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బాధ్యత అన్నారు. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే పతంజలికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా కరోనాని నయం చేస్తాం, ఇది వాడితే కరోనా రాదని ప్రమోట్ చేస్తారో అప్పుడు మెయిన్ వచ్చింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒకటి, ఆ తర్వాత వేరే ప్రొడక్ట్లకు సంబంధించి ఒకటి. అప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిందండి, సెల్ఫ్ డిక్లరేషన్, ఇదిగో ఈ వస్తువు మేము వాడున్నాం, దాని తాలూకు ప్రయోజనాలు మాకు తెలుసు, దాని తాలూకు దుష్ప్రయోజనాలు మాకు తెలుసు, దుష్ప్రయోజనాలు లేదనుకుంటా వాడు, దుష్పరిణామాలు. సో ఇవి అని మీరు చెప్పగలిగేలా ఉండాలి. సో ఇది ఇప్పుడు ఇది రామ్ చరణ్కి ఎలా ఎఫెక్ట్ చూపించబోతుంది? సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా. ఫస్ట్ విశ్వనాథ్ గారు సువర్ణ భూమిని ప్రమోట్ చేస్తున్న సమయంలో నాకు తెలిసి చాలామంది ఇన్వెస్ట్ చేశారు. తర్వాత విశ్వనాథ్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు ప్రమోట్ చేశారు, అప్పుడు చాలామంది కొన్నారు. ఆ తర్వాత ఏమైందో సువర్ణ భూమి కొంచెం డౌన్ఫాల్, చాలా చోట్ల వెంచర్స్ అలాగే ఉన్నాయని, డెవలప్మెంట్ కాలేదని, అమ్ముడు పోలేదని, కొంచెం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి దానికి సంబంధించి వన్ ఆఫ్ ది డైరెక్టర్ దీప్తి అనుకుంటా అండ్ ఎండి వచ్చి శ్రీధర్, ఆయన హిమ్ పర్సనల్లీ బికాజ్ మా ఫ్రెండ్కి సంబంధించి ఒక ఫ్లాట్ ఇప్పించాను, ఇష్యూ అయింది, దాన్ని ఆయన కలిసాను, చెక్లు ఇచ్చారు, బౌన్స్లు అవుతున్నాయి, మరి ఏంటండి అన్న, శివప్రసాద్ కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. అతను అడ్జస్ట్ చేశాడు, ఏ మాటగా ఆ మాట వడ్డీ వేసి మరీ ఇచ్చారు. ఐ థింక్ రూపాయి వడ్డీ వేసి ఇచ్చారు, రూపాయి వడ్డీ అనుకుంటా వేసి ఇచ్చారు. సో హ్యాపీ, ఎందుకంటే తర్వాత తెలిసింది నాకు, ఇంతవరకు ఏ రియల్ ఎస్టేట్ సంస్థలో కూడా ఎవరన్నా ఏదైనా ఒక ఫ్లాట్ కొంటే డబ్బులుగా తిరిగి ఇచ్చినటువంటి దాఖలాలు లేవంట. అయితే అక్కడ ల్యాండ్ నచ్చకపోతే ఇంకో చోట ల్యాండ్ ఇస్తారంట, అంతే. డబ్బులుగా తిరిగారు, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మీరు కట్టిన అసలు ఇస్తారు, వడ్డీగా ఎవరంట. బట్ నాకు ఇక్కడ వడ్డీ కూడా వేసి ఇచ్చారు. ఎందుకు ఏంటంటే నేను ఆయనతో స్టార్టింగ్ నుంచి మాట్లాడిన విధానం కానీ, ఈటీవీ ప్రతిధ్వనిలో నేను ఉన్నప్పుడు వాళ్ళ టీంతో పరిచయాలు కానీ, ఆ తర్వాత మా ఫ్రెండ్కి ల్యాండ్ ఇప్పించినప్పుడు నేను వచ్చేసి హెచ్ఎంటీవీ ప్రైమ్ టైం డిబేట్లో జాయిన్ అయ్యాను, అప్పుడు అక్కడ ఉన్నాను. అప్పుడు కానీ ఇలా ఓవరాల్గా చూస్తూ ఉన్నప్పుడు మేబీ ఆయన క్రెడిబిలిటీ పోకూడదు అనుకున్నాడు, గుడ్ విల్ పోకూడదు అనుకున్నాడు, అందరిలాగా ఈయన కాదనుకున్నాడు. మొత్తానికి నా మాట నిలబెట్టాడు, నా ఫ్రెండ్కి ఇవ్వాల్సింది ఇచ్చేసాడు. మా వాడు నిన్న కూడా అంటున్నాడు, ఎవరే నువ్వు కనుక లేకపోతే అది అయ్యేది కాదండి, డబ్బులు కూడా తక్కువ కదండి, మోర్ దెన్ 50 lakhs వర్త్, 50 లక్షల పైన. సరే ఇప్పుడు విషయం ఏంటి, అలా ఎవరికైనా ఇచ్చాడని చెప్పి చూస్తే లేదు, దగ్గర 200 కోట్లు దాదాపు మోసపోయామని చెప్పేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తీరా అది కాస్త క్రాస్ చెక్ చేస్తూ పోతే చాలామంది ఉన్నారు ఇందులో అని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్కి దాన్ని రిఫర్ చేశారు. ఇప్పుడు సిసిఎస్లో నడుస్తుంది కేసు. ఏంటది, బైబ్యాక్ పాలసీ అని పెట్టి, ఇదిగో పలానా చోట ల్యాండ్ ఉంది, మీరు ఇన్వెస్ట్ చేయండి, ఎంత 20 లక్షలు, 30 లక్షలు, కోటిన్నర ఎంత ఇన్వెస్ట్ చేయండి, మీకు ల్యాండ్ ఎక్కడైతే ఇస్తున్నాము మేము డెవలప్ చేసి మీ 1.5 year లోపు ఆడ ఉంచుతాం, మీకు నచ్చితే ల్యాండ్ ఉంచుకోండి, లేదంటే 24% ఇంట్రెస్ట్ వేసి మేమే తీసుకుంటే ₹2 వడ్డీ, మేమే ఆ ల్యాండ్ తీసుకుంటాం, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. ఇది వాళ్ళు చెప్పింది. ఇలా సువర్ణ భూమి అన్నప్పుడు విశ్వనాథ్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రామ్ చరణ్ గారు ఆ మూమెంట్లో అత్యధికంగా నమ్మింది హై క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్.
ఎక్కువగా సాఫ్ట్వేర్లో ఉన్నారు అండ్ ఫార్మా వాళ్ళు కూడా. మా ఫ్రెండ్ ఫార్మా ఇండస్ట్రీ. ఏమైంది, డబ్బులు వాళ్ళకి వచ్చినటువంటి డబ్బులని అక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు పెట్టారు. తీరా ఇక్కడ వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు ఏమైంది, ఇతను ఎవరు ఈ సువర్ణ భూమికి సంబంధించిన పర్సన్ శ్రీధర్ కానీ రిమైనింగ్ కానీ చూస్తే చెక్కులు ఇచ్చారు. చెక్కులు చాలా బౌన్స్. దెన్ వెళ్ళి అడిగితే రేపు మాకు. ఇక ఆ తర్వాత ఎవరు లేరు. ఇంకా మోసపోయని చెప్పేస్తుంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 100లో తేలుతా ఉన్నారు. మొత్తం కౌంట్ చేస్తే దగ్గర 150 నుంచి 200 కోట్లు అని తేలుతుంది. రామ్ చరణ్ అప్పటికే యాడ్లు ఆపేశాడు. అర్థమైనట్టుంది. ఎందుకు, మధ్యలో చిరంజీవి కూడా రియల్ ఎస్టేషన్స్కి యాడ్ ఇచ్చాడు. నాకు తెలిసి తెలుగు మీడియాలో క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో నేనే వీడియో ఇచ్చాను. వెళ్ళి మరీ చిరంజీవి తప్పు చేస్తారనిపిస్తుంది. ఏ రియల్ ఎస్టేట్ సంస్థ కూడా నాకు తెలిసి 99.99% రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా ఎక్కడో చోట ఏదో ఒక లూపులు ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక కస్టమర్లను చీట్ చేస్తూనే ఉంటారు. అటువంటి రియల్ ఎస్టేట్కి ఈయన యాడ్లు ఇస్తున్నాడు ఏంటి, ఇప్పటి వరకు మోసపోయిన చాలదా, మరలా ఈయన ఏంటి బాబు అనుకున్నాను. వాళ్ళ మీద కేసులు నమోదేని ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద. దెబ్బకి ఈయన కూడా ఇక వద్దు బాబు అని చెప్పేసి డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు కంటెంట్ డిలైట్కి ఇస్తున్నాడు. ఈ కంటెంట్ డిలైట్ పాలకి సంబంధించి కూడా వాళ్ళు చెప్పేదానికి రియాలిటీకి డిఫరెన్స్ ఉందని అంటున్నారు. సరే ఇస్తున్నాడు, ఓకే కూల్. బట్ ఇప్పుడు రామ్ చరణ్ వచ్చే సువర్ణ భూమికి సంబంధించి ఇప్పుడు ఈయన సమాధానం చెప్తాడు. ఏమని, ఈ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, రామ్ చరణ్ ఇచ్చిన ప్రకటనను చూసే మేము దానిని కొనుగోలు చేస్తాం. ఇప్పుడు రామ్ చరణ్ మాకు న్యాయం చేయడం వాళ్ళు అడిగితే రామ్ చరణ్ ఏమని సమాధానం చెప్తాడు. విశ్వనాథ్ గారు లేరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేరు. రామ్ చరణ్ వచ్చేసి విలువలకు కట్టుబడే వ్యక్తి అండ్ సొసైటీకి ఎంతగా తిరిగి వెళ్ళనుకునే వ్యక్తి. బట్ దీనివల్ల ఆయనకి ఎంత డబ్బు వచ్చిందంటో మనకు తెలియదు. ఒకవేళ ఆయనకి ఇచ్చిన డబ్బును రిటర్న్ ఇస్తాడు అనుకుందాం, మరి అందరికీ న్యాయం చేయాలంటే అంట. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇప్పటికైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, బయట బోల్డ్ అండ్ సరోగేట్ యాడ్స్ ఉంటాయి. దిక్కుమన్నటువంటి కేసర పలుకులు అంటూ గుట్టలు ప్రమోట్ చేసే బ్యాచ్. ఈ థమ్సప్లు, కూల్ డ్రింకులు అవి కూడా తేడానే. ఇంకా బోల్డ్ని మొన్నటిదాకా బైజూస్ అలా చూసుకుంటే ఆ మిషన్ ఈ మిషన్ అది ఇది అంటూ ఎవరైతే డబ్బుల కోసం అడ్డదిడ్డంగా దేనిని బట్టి ప్రమోట్ చేస్తూ ఉన్నారో, ఒక్కసారి సుప్రీంకోర్టు 2024 మేలో ఇచ్చిన జడ్జిమెంట్ చూసుకోండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎందుకు చెప్పారు? సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటి? ఒక సినిమా ముందు కావచ్చు, యూట్యూబ్లో ఒక వీడియో ముందు కావచ్చు, ఒక వెబ్ సిరీస్ ముందు కావచ్చు, ఒక డిస్క్లైమర్ అనేది కూడా వస్తుంది. ఈ డిస్క్లైమర్లో వచ్చేసి ఏం చెప్తారు? ఈవెన్ టీవీలో యాడ్ కూడా ఏం చెప్తారు? డిస్క్లైమర్ అనేసి అరగంట పావుగంట యాడ్లు. మాకు ఆ యాడ్కి ఎటువంటి సంబంధం లేదు, మాకు ఈ సినిమాలో చూసే అంశానికి ఎటువంటి సంబంధం లేదు. యాదృచ్ఛికమో క్వశ్చన్స్ అది అయినట్టయితే పరిగణలోకి తీసుకోవద్దన్నట్టు, పట్టించుకోవద్దన్నట్టుగా ఇలా ఏవేవో ఉంటాయి. ఆ డిస్క్లైమర్లు ఎలాంటియో అంతకు మించిన పవర్ఫుల్ ఈ సెల్ఫ్ డిక్లరేషన్. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండా వీళ్ళు గనక యాడ్స్ చేసిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, మీరు యాడ్ చేస్తున్నారంటేనే, మీరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటేనే యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ మీరు దానిని వాడినట్టే అని చెప్పేసి. సో రామ్ చరణ్ గారు ఈ సువర్ణ భూమి విషయంలో మీరు ఎలా బయటపడతారో ఏంటో మీ చేతిలో ఉంది. బట్ అంతిమంగా సువర్ణ భూమి సంస్థకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, ఓనర్లు కావచ్చు, పార్ట్నర్లు కావచ్చు అండ్ కస్టమర్లు కావచ్చు, యాడ్ చేసినటువంటి రామ్ చరణ్ గారు అంతా కూడా కలగలిసి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చే విధంగా, అంతా కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఉండే విధంగా, అన్ని సమస్యలు పరిష్కారమయ్యే విధంగా అడుగులు ముందుకేస్తారని కోరుకుంటూ